ఫోన్ ట్యాపింగ్ కేసులో 6 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ పిఎస్లో కేటీఆర్ ని సిట్ ప్రశ్నిస్తోంది. ఉదయం 11 గంటలకి కేటీఆర్ సిట్ ముందు హాజరయ్యారు. కేవలం కేటీఆర్ కి మాత్రమే లోపలికి అనుమతినిచ్చారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. వ్యాపారవేత్తల్ని బెదిరించి బీఆర్ఎస్ కి విరాళాలు ఇప్పించారు అనే ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. 2023లో బీఆర్ఎస్ కు భారీగా విరాళాలు ఎలా వచ్చాయి, ఎలక్ట్రల్ బాండ్స్ మతలబేంటి, వాటి గురించి మీకేం తెలుసు అని కేటీఆర్ ని సిట్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు 8,000 ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని, ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ అకౌంట్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి వంటి ప్రశ్నలు సిట్ అధికారులు సంధిస్తున్నారు. రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారా? ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో ఎన్నికల టైంలో వాట్సాప్, సిగ్నల్ యాప్స్లో ఎందుకు మాట్లాడారు అనే ప్రశ్నలు కేటీఆర్ ముందుంచినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సో ఇన్ని గంటల పాటు సాగుతూ ఉన్న ఈ విచారణలో ఎలాంటి అంశాలు కేటీఆర్ నుంచి రాబడుతున్నట్టుగా తెలుస్తోంది? ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తోందా? మాజీ మంత్రి కేటీఆర్ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా ఉదయం నుంచి కూడా 11 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2023 ఎలక్షన్స్కి ముందు ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పాత్రకు సంబంధించిన దానిపైన ఆయన మంత్రిగా ఉన్నారు. దాంతోపాటుగా ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా గతంలో పనిచేశారు. దాంతోపాటు ఈ 2023 ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ పాత్ర ఏదైతే ఉందో దాంట్లో ఈయన రోల్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చాలా అంశాలు, ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక యాంగిల్ అయితే, ఎక్విప్మెంట్ ఏదైతే ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీతో కలిసి సిరిసిల్లలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, హైదరాబాద్లో ఏదైతే కొంత ఈ వార్ రూమ్లు పెట్టి ఎలక్షన్ మానిటరింగ్ చేశారో, ఈ ఎలక్షన్ మానిటరింగ్ సమయంలో పెద్ద ఎత్తున సర్వేలెన్స్ పెట్టారు. అనేక మంది ప్రముఖులకు సంబంధించిన కాల్స్ కూడా ఇంటర్సెప్ట్ చేశారన్నది ఇటు ప్రధానమైన ఆరోపణ. కాబట్టి సో ఈయన రోల్ ఎంతవరకు ఉంది, ఆ ఎక్విప్మెంట్కి ఏవైతే వెళ్ళిన డబ్బు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి వెళ్ళిందని చెప్తున్నారు. సో దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా చెక్ పవర్ అంతా కూడా కేటీఆర్కే ఉంది. కాబట్టి సో ఆ యాంగిల్లో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. దాంతోపాటుగా చాలామంది బిజినెస్ మ్యాన్లను కావచ్చు, చాలామంది వ్యాపారవేత్తల్ని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావుతో కలిసి ఏవైతే బెదిరింపులకు పాల్పడి వాళ్ళ పట్ల రైడ్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయని చెప్పేది అలిగేషన్ ఉందో దానిపైన కూడా ప్రస్తుతం సిట్ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, అప్పటి ప్రతిపక్ష నేత, అప్పటి పీసీసీ చీఫ్, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయించారా లేదా, ఇవన్నింటినీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అడిగి సిట్ అధికారులు తెలుసుకుంటున్నారు. దీంట్లో ఉదయం వరకు కూడా దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కేటీఆర్ని ఇండివిజువల్గా విచారించారు. ఇప్పుడు రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు కూడా ఇదే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన్ని కేటీఆర్ సమక్షంలో విచారిస్తున్నారు. ప్రధానమైన అలిగేషన్ అంతా కూడా రాధాకిషన్ రావే చాలామంది పారిశ్రామికవేత్తలంటే కావచ్చు, చాలామంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి రైడ్ చేసి కోట్లాది రూపాయలు పట్టుకున్నారు. ఈ డైరెక్షన్ అంతా కూడా ప్రభాకర్ రావు, దాంతోపాటుగా నవీన్ రావు, భుజంగరావు లాంటి వ్యక్తులకి ఎక్కడి నుంచి వచ్చింది, అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. 3 సభ్యులతో కూడిన బృందం దాదాపు ఉదయం నుంచి కూడా విచారిస్తుంది. ఈరోజు కేటీఆర్ వెళ్ళేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ కూడా తన పాత్ర లేదు, ఇది కేవలం పోలీసులకు సంబంధించిన విషయం, ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్లో మంత్రులు కానీ అప్పుడు ముఖ్యమంత్రి కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇది కేవలం దేశ రక్షణ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం మాత్రమే పోలీసులు చేశారు తప్ప దీంతో పొలిటికల్ పార్టీల ప్రమేయం లేదు, పొలిటికల్ లీడర్గా తాను ఎట్లాంటి ప్రమేయం లేదు. దాంతోపాటుగా తనపైనే అనేక లీకులు ఇస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ క్వశ్చన్స్ ఏ రకంగా బయటకు వెళ్తున్నాయంటే కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కూడా ఉంది. పోలీసులు కూడా పొలిటికల్గా మీరు ఏదైనా మీరు అపోజిషన్ పార్టీ కావచ్చు, రూలింగ్ పార్టీతో తేల్చుకోండి, కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులుగా మాకు హక్కు ఉంది, మాకు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ కావాలంటూ కూడా కేటీఆర్కి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఇక విచారణ కొనసాగుతుంది. చివరిలో మళ్ళీ రాధాకిషన్ రావుని కలిపి ఇద్దరిని కలిపి విచారణ చేసే యోచనలో మాత్రం ప్రస్తుతం అయితే సిట్ అధికారులు రాత్రి 7 గంటల వరకు కూడా ఈ సిట్ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.